హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ని చూపించబోతున్నానండి. ఈ టేస్టీ అయిన ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే బంగాళదుంపలు ఉంటే నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. నేనైతే ఒక పావు కేజీ బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో ఒక 5 విజిల్లు వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలండి. ఈ బంగాళదుంపలను ఇలా పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ముక్కలు అనేవే లేకుండా నేను చూపించే విధంగా మెత్తగా ముద్దగా చేసుకోవాలి. ఇలా చేసుకొని అంతటినీ ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇంతలో దానిలోకి రుచికి సరిపడా ఉప్పును, 1/2 టీ స్పూన్ వరకు పసుపును, ఒక 2 టీ స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ను కూడా యాడ్ చేయాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, ఒక గుప్పెడు వరకు కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే ఒక కప్పు వరకు కార్న్ఫ్లోర్ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తాన్ని ఈవెన్గా కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ముద్దను ప్రిపేర్ చేసుకొని ఒక 15 నుంచి అరగంట సేపు అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్రిపేర్ చేసుకోండి. మనం చేతితో కూడా చేసుకోవచ్చు, లేకపోతే పీటను కూడా యూజ్ చేసి ఇలా షేప్గా చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ని ముద్ద అంతటిని మొత్తాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా ముద్దను అంతటినీ చేసుకొని మనకి పెద్దవిగా అనిపించుకున్నట్లయితే ఇలా చాకుతో కట్ చేసుకొని కొంచెం సన్నంగా చేసుకున్నట్లయితే మనకి తొందరగా వేగుతాయండి. అదే లావుగా చేసుకున్నట్లయితే కొంచెం లేటుగా వేగుతాయి. కానీ అన్నీ ఈవెన్గా చేసుకోవాలి. అలా అయితే వేగేటప్పుడు అన్నీ ఈవెన్గా వేగుతాయండి, లేకపోతే కొన్ని మాడిపోవడం అటువంటివి జరుగుతాయి. చూడండి, ఈ విధంగా మనం చేగుడియాలను ఎలా ఒత్తుకుంటామో అదే విధంగా వీటిని కూడా చేసుకొని మనకి కావలసిన సైజులో చాకుతో ఇలా కట్ చేసుకొని చేసుకోండి. అన్నీ ఒకేలా రావాలన్నప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతాయి. ఇలా అన్నిటినీ ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇంతలో స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చిన్న ముద్దను వేసి ఒకసారి ఇలా టెస్ట్ చేసుకోండి. ఒక దాని పక్కన ఒకటి అలా వేసుకుంటూ అన్నిటినీ ఈవెన్గా వేయించుకోవాలండి. ఒక దాని పక్కన ఒకటి మాత్రమే వేయాలి, ఒక దాని మీద ఒకటి వేయించుకోకుండా ఈవెన్గా మొత్తాన్ని కడాయికి సరిపోయినన్ని మాత్రమే వేసుకొని అలా తిప్పుకుంటూ వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలానే లైక్ కూడా కొట్టండి. ఇదిగోండి, ఇటువంటి స్ట్రైనర్తో వాటిని అన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఎంతో క్రిస్పీగా వచ్చాయి కదా ఫ్రెంచ్ ఫ్రైస్. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ని మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు సరిపడినన్ని మాత్రమే మీరు చేసుకొని మిగతా ముద్దను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు నచ్చినప్పుడు వేయించుకొని ఇలా తినొచ్చండి. అన్నీ ఒకేసారి చేసేయాలని ఇదేమీ లేదు. ఈ ముద్ద అనేది మీకు 5 డేస్ వరకు అలానే ఫ్రిడ్జ్లో కూడా ఉంటుంది. చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చి ఎంతో క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తింటే చాలా టేస్టీగా వాటిని ఎంజాయ్ చేస్తూ తినచ్చండి. ఈ ఈవినింగ్ టైంలో వర్షాకాలం ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.